ఇక మరో అంశం చూసుకున్నట్టయితే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ లిక్కర్ కేసులో కర్ణాటక మహిళ ఆడియో వైరల్గా మారింది. ఇక వైసీపీ హయాంలో 2023 నుండి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా కర్ణాటక మహిళ మాటలు చెప్తోంది. ఇక తంబాలపల్లికి చెందినటువంటి రామకృష్ణారెడ్డితో సహజీవనం చేస్తున్నానని, ఇక అప్పటి నుండే లిక్కర్ దందా నడుస్తోందని తెలిపింది. గత ఎన్నికల్లో జయేంద్ర రెడ్డి టీడీపీ నుండి పోటీ చేశారని ఆడియోలో తెలిపింది. ఇక కర్ణాటకలో ఇద్దరికి ఫామ్ హౌస్లు ఉన్నాయని వివరించింది. ఈ విషయాలన్నీ కూడా తనకు తెలియడంతో దూరం పెట్టారని, విషయాలు బయటకు రాకూడదని బెదిరించారని తెలిపింది. ఈ విషయంపై తంబాలపల్లె ఎస్ఐ లోకనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వివరించింది. ప్రస్తుతం కల్తీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఆడియో దుమారం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క కల్తీ లిక్కర్ కేసులో రోజుకో రీతిలో కూడా ట్విస్ట్ మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఇంకా అన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఆడియో మరింత సంచలనం సృష్టిస్తా ఉంది. ముఖ్యంగా అంటే కర్ణాటక తమ్మలపల్లిలోని మల్లెగారికి సంబంధించినటువంటి బాధితులు అంటే బాబు బ్రదర్స్ అనే రామకృష్ణారెడ్డి శంకరెడ్డి సోదరులైనటువంటి బాబు బ్రదర్స్ తో జయచంద్ర రెడ్డి టీడీపీ నుంచి బహిష్కృతమైనటువంటి జయచంద్ర రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి కూడా కర్ణాటకలోని కైవరం వద్ద ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కల్తీ మధ్య మొత్తం కూడా నిర్వహిస్తున్నారు, కానీ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా గతంలో జరిగినటువంటి 2023 నుంచే ఈ కల్తీ మధ్య వ్యాపారం కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈ మధ్య వ్యాపారం మరింత సజావుగా సాగాలంటే జయచంద్ర రెడ్డిని టీడీపీలోకి వాళ్ళే ప్రమాణించినట్టు కూడా ఈ సంభాషణ ద్వారా స్పష్టమైంది. అలాగే 2024లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది కాబట్టి ఈ మద్యం వ్యాపారం మరింత సజావుగా సాగాలంటే టీడీపీ నుంచి సీటు ఎమ్మెల్యే దక్కించుకుని గెలవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి జయచంద్ర రెడ్డిని ప్రమాణించినట్లు కూడా ఆ బాబు బ్రదర్స్ అయితే స్పష్టం చేసినట్టు కూడా ఆడియో ద్వారా తెలిసింది. అయితే దాంట్లో భాగంగానే వైసీపీ సేవట్టుగా వ్యవహరిస్తూ టీడీపీలో చేరి మద్యం దందాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నేటి కూడా ఇవాళ నకిలీ మద్యం వ్యాపారం ఒక్కసారిగా బయటపడడంతో ఈ అనేకమైన పరిణామాలన్నీ కూడా చేర్చేస్తున్నాయి. దీంట్లో ఉన్నటువంటి నిజమైన రహస్యాలన్నింటి కూడా ఈ ఆడియో వైరల్ ద్వారా బయటపడింది. ఆమె కూడా తమిళనాడుకు చెందినటువంటి మహిళ కర్ణాటకలో ఉంటున్నారు. కర్ణాటక నుంచి బాబు బ్రదర్స్ పెద్ద బాబు బ్రదర్స్ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డితో సహజంగా సాగిస్తూ ఈ వ్యవహారం అన్నింటి కూడా సగం వచ్చారు. అయితే బాబు బ్రదర్స్ రామచంద్ర రెడ్డి, అలా రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి, అలాగే జయచంద్ర రెడ్డి ముగ్గురు కూడా కర్ణాటకలో కైవారం ఫామ్ హౌస్ తరచూ సమావేశమైంది కల్తీ మధ్య వ్యవహారం సమాలోచన చేసేవారని కూడా ఆమె ఆడియో ద్వారా స్పష్టమైంది. అలాగే ఈ సమావేశంలో కూడా అప్పుడప్పుడు పొంగునూరు చెందినటువంటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చల్లా రామచంద్రయ్య అతను కూడా రామచంద్ర కూడా పాల్గొనేవాడు అని చెప్పి కూడా ఆమె స్పష్టం చేసినట్టు ఆడియో ద్వారా తెలిసింది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా 2023 నుంచే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం అప్పటి నుంచే కొనసాగుతూ ఉంది. ఈ నకిలీ మద్యం వ్యాపారం సాగిస్తున్నారు తెలియకనే తన దగ్గర ఉన్నటువంటి 50 లక్షల రూపాయలు కూడా వ్యాపారంలో పెట్టుబడిగా ఇచ్చానని చెప్పేసి కూడా బాధిత మహిళ అయితే స్పష్టం చేశారు. ఆ డబ్బు అంటే నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారని తెలిసిన పెదప తనను దూరంగా ఉంచారు. తను ఇచ్చినటువంటి 50 లక్షలు కూడా తిరిగి ఇవ్వాలని అడగడంతోనే తన మీద దాడులకు ప్రయత్నం చేశారు. అన్ని విధాల ఒత్తిడి తీసుకొచ్చి తన హతమారుస్తానని చెప్పి కూడా బెదిరించారని చెప్పేసి కూడా మహిళ అయితే పేర్కొనింది. ఆ మేరకు తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి కర్ణాటకలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. అలాగే తంబలపల్లిలో 2024 తంబలపల్లిలో కూడా ఫిర్యాదు చేశాము 2023లో. అయినా తంబలపల్లి పోలీస్ స్టేషన్లో అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ లోకేష్ రెడ్డి తన ఫిర్యాదును కూడా స్వీకరించలేదని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొన్న ఆడియో ద్వారా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇలాంటి తతంగాలన్నింటినీ కూడా
గత 2023 నుంచే గత ప్రభుత్వ హయాం నుంచే కొనసాగుతూ వస్తూ ఉంది అని చెప్పి ఆమె ఆడియో ద్వారా స్పష్టంగా చేశారు. అయితే ఈ ఆడియో ఇప్పుడు తాను బయటపెట్టినట్టయితే తనకు మరోమారు ప్రాణహాని ఉంది, తన పేరును కానీ తాను చెప్పినట్టుగా కానీ స్పష్టంగా బయట పెట్టొద్దని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఆడియోలో పేర్కొన్నటువంటి సంభాషణ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఇవాళ జయచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విధానం అంతా కూడా వైసీపీ సీటు సంపాదించుకునేందుకు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక రకాల ట్రోల్స్ చేసినటువంటి ఘటన కూడా ఉందని చెప్పేసి కూడా ఈ ఆడియో ద్వారా స్పష్టమైంది. టికెట్ సంపాదించుకున్న పెదప ఇది ఇతనికి టికెట్ వచ్చింది అనేసి సంబరం చేసుకున్నటువంటి సందర్భం కూడా జనార్దన్ రావు విజయవాడలో సంబరం చేసుకున్నారు. అది కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారంలో భాగంగానే ఈ తంతంతో కూడా సాగిందని చెప్పి కూడా ఆడియో ద్వారా స్పష్టంగా పేర్కొనబడింది. అయితే ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా గత ప్రభుత్వ హయాం నుంచే కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. నీ మూడో కంటికి తెలియకుండా నకిలీ మద్యం వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇప్పుడు టీడీపీలో చేరి కూడా ఉన్నట్టుగా నాటకం ఆడుతూ ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలే వాటి కప్పిపుచ్చుకునేందుకే టీడీపీలోకి చేరారు, టీడీపీ టికెట్ సంపాదించారు. అయితే అనూహ్యంగా ఓడిపోవడంతోనే టీడీపీలో కొనసాగిస్తూ ఈ వ్యాపారాన్ని సజావుగా సాగించుకోవచ్చు అనే విధంగా జరిగిన సంభాషణ మొత్తం కూడా ఆడియో రూపంగా వైరల్ అవుతుంది. ఈ వైరల్ సోషల్ మీడియాలో పూర్తిగా సంచలనం రేకిస్తూ ఉంది. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోల్స్ని బట్టి తెలుస్తూ ఉంది. అదే కాకుండా దీనిపై మరింత లోతుగా విచారణ సాగిస్తే మరింత మంది వైసీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు అయితే పెడుతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించి మరింత లోతుగా విచారణ సాగించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియా వైరల్ అవుతున్నటువంటి ఆడియో టేప్ పట్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీసులు కూడా బాధితురాలు విజ్ఞప్తి చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సాయి, థ్యాంక్ యూ రవివర్మ. సార్ లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ చెప్పండి సార్. ఏమ్మా అక్కడ వాళ్ళు ఎట్లా మీకు పరిచయము ఎట్లా మా అది? సార్ యాక్చువల్లీ నాది ఏపీనే సార్, పుట్టిల్లు అత్తరిల్లు కర్ణాటక. మేము కర్ణాటకలో మాకు బిజినెస్ ఉండింది. మా హస్బెండ్ సెకండ్ కోవిడ్ లో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆర్కే వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు. మేము ఇద్దరు 2.5 years లీవింగ్ రిలేషన్ లో ఉంటుంది. దేవరింటి రామకృష్ణారెడ్డి. దేవరింటి రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు ఎక్కడమ్మా? వాళ్ళు వచ్చేసి తంబాలపల్లి నియోజకవర్గం కన్నెమడుగు సార్ వాళ్ళు. ఓకే 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 కన్నెమడుగు. ఓకే కన్నమడుగు. పెద్దబాబు చిన్నబాబు అంటారు, వాళ్ళిద్దరు అన్నదమ్మల్ని. ఓకే ఓకే పెద్దబాబు చిన్నబాబు కన్నెమడుగు. కన్నమడుగు అంటారు వాళ్ళు. అంటే సార్ నా పేరు మాత్రం బయటకు రానికండి సార్, ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా ఇష్యూస్ నడిచాయి. నాకు చంపేస్తామని కూడా బెదిరించారు. తర్వాత ఏం చేశారంటే సార్ 2 years బ్యాక్ నన్ను అక్కడ నుంచి నా బిజినెస్ లు నా ఇల్లు అన్ని తీసేసి బెంగళూరు షిఫ్ట్ చేశారు. బెంగళూరు షిఫ్ట్ చేసిన తర్వాత గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు, వీళ్ళు ఆర్కే అదే మన పెద్దబాబు వాళ్ళు, వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు, లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే జయచంద్ర రెడ్డికిను పెద్దబాబుకి ఇద్దరికి ఒకే కాంపౌండ్ లో 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి, గెస్ట్ హౌస్ లాగా. అక్కడికి వెళ్ళే వాళ్ళము, అక్కడ కూడా మాట్లాడేవాళ్ళము. కానీ నాకు ఇవేం తెలియస్తారు. అప్పుడు నేనేమనుకునేదానంటే వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి, లిక్కర్ కంపెనీలు ఉండడంతో వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా. మళ్ళీ తర్వాత నా దగ్గర కూడా 50 లక్షలు డబ్బులు తీసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కి షేర్ ఇస్తామన్నారు. తర్వాత నాకెందుకు నాకు ఇవంతా లీగలా లేదా లిక్కరా ఇవేం నాకు తెలీదు. నేనేమన్నానంటే నాకేమొద్దు కానీ నా డబ్బులకు నాకు ఫ్లాట్ కొనుక్కుంటాను నేను బెంగళూరులో, నాకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చేయి అని చెప్పా. మళ్ళీ డిసెంబర్ లో తనకి నాకి ఒక ఇష్యూ నడిచి అప్పుడు మా వ్యవహారాలు కానీ ఏమన్నా బయటకు చెప్తే చంపేస్తా అది ఇది అని బెదిరించాడు. నా డబ్బులు అడిగితే నా డబ్బులు కూడా ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత మనుషులను పెట్టి నాకు చంపేపిస్తానని నా అపార్ట్మెంట్ కి అంతా మనుషులను పంపించి నా ఫోన్ ట్రాప్ చేసి చాలా ఇష్యూ చేశాడు. ఇంకా నేను తట్టుకోలేక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తనతో ఫైట్ చేసి ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చాను యలంక పోలీస్ స్టేషన్ లో.
ఓకే మళ్ళీ ఇక్కడ కూడా డబ్బులు ఇచ్చేసి కంప్లైంట్ కొట్టిపిచ్చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి నేను తంబాల్పూర్లో కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా ఫిబ్రవరి ఎవరు 4వ ఉన్నారమ్మా? తేదీ. అక్కడ అది కంపల్సరీ. లోక్నాథ్ రెడ్డి అని ఎస్ఐ ఉన్నారు. ఓకే ఆయన తీసుకోలేదు కంప్లైంట్ నా దగ్గర. ఓకే మీకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు, మీరు ఇక్కడ ఇవ్వకూడదు, మీరు ఏదన్నా ఉంటే బెంగళూరు లేదా మీ సొంత ఊర్లో ఇచ్చుకోండి అనేసి పంపించేశారు. ఓకే పంపించేసి నా ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు, మా రిలేషన్ అంతా ఫోన్లు చేసి మళ్ళీ మా ఊర్లో అంతా నా గురించి బ్యాడ్ గా ఇచ్చేసి తర్వాత ఇంక Okay. నేను వదిలేసుకున్నాను. వద్దు, పోయేది ఎట్లా పోయింది, ఇంక ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి నేను వదిలేసాను సార్. ఓకే 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 అక్కడ అయితే స్టాక్ అంతా ఉండింది, చాలా ఉండింది గెస్ట్ హౌస్ లో. ఓకే అక్కడ ఊరు ఇప్పుడు ఏమన్నా స్టాక్ ఉందమ్మా అక్కడ? స్టాక్ ఏమన్నా నీకు నాకు తెలిసి ఏమన్నా తెలియదు stock? సార్, నేను డిసెంబర్ నుంచి ఇంక వాళ్ళకి కలవట్లేదు కదా నేను. మళ్ళీ మా Okay. ఇష్యూ గురించి నేను మాట్లాడడానికి జయచంద్ర రెడ్డికి కాల్ చేస్తే కూడా మా ఫ్రెండ్షిప్ మధ్యలో మేము ఏవి కూడా ఇట్లాంటివి తీసుకోము అన్నాడు. ఓకే 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 ఇప్పుడు ఏం చేశారంటే సార్, ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో జయచంద్ర రెడ్డిను దేవరెడ్డి రామకృష్ణారెడ్డి డెడ్ ఆపోజిట్ గా ఫైట్ చేశారు.